డాక్టర్ గారు, మరి సగ్గుబియ్యం వెజిటబుల్ ఇన్స్టెంట్ ఊతప్పం తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దామా? మరి ఊతప్పాలకి అసలు బియ్యం వాడకుండా సహజంగా ఎవరు చేయరు. కానీ ఇక్కడ బియ్యం కంటే గోధుమలు మంచివి కాబట్టి కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ గోధుమల్లో. ఎర్ర గోధుమ రవ్వ అయితే ఇంకా మంచిది, టేస్ట్ బాగుంటుంది, చప్పదనం తెలియదు. ఆ ఎర్ర గోధుమ రవ్వని పౌడర్ చేసి సగ్గుబియ్యం పౌడర్ని చేసి ఇన్స్టెంట్ గా గుడ్ బ్యాక్టీరియాలని పెంచే మంచిగా గుల్లగా సాఫ్ట్ గా వచ్చేటట్టు పుల్ల పెరుగు తీసుకుని దానితో మరి ఊతప్పాలంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్ళిపోతాయి. మన పద్ధతిలో స్లోగా వెళ్ళేటట్టు, ఎక్కువ వెళ్లకుండా ఉండేటట్టు ఎక్కువ కాంబినేషన్ లో వెజిటబుల్స్ కలిపేస్తాం ఊతప్పం పిండిలో. అది ఆటోమేటిక్ గా కంట్రోలింగ్ పవర్, అందులో ఉండే ఫైబర్స్ ద్వారా వెజిటబుల్స్ లో కార్బ్స్ ద్వారా కంట్రోలింగ్ చేసేస్తాయి అనమాట. అలాంటి ఆరోగ్యకరమైన ఊతప్పాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సగ్గు బియ్యం వెజ్ అప్పం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సగ్గు బియ్యం అరకప్పు, గోధుమ రవ్వ పావు కప్పు, క్యాబేజీ ముక్కలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, మజ్జిగ అరకప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం తీసుకున్న సగ్గు బియ్యాన్ని ఎర్ర గోధుమ రవ్వ వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక బౌల్లో వేసేసి అందులో క్యారెట్ చిన్న ముక్కలు, క్యాప్సికమ్ చిన్న ముక్కలు, క్యాబేజీ చిన్న ముక్కలు, కొత్తిమీర, అల్లము తురుము, వాము, పచ్చిమిరపకాయ ముక్కలు, వీటన్నిటిని స్పూన్తో ఒకసారి ఆ పిండిలో బాగా కలిపి పెట్టాలి. తర్వాత పుల్ల మజ్జిగ కొద్దిగా పోసేసి ఆ మజ్జిగతో పిండి అంతటినీ కలపాలి. నీళ్లు పోస్తే చప్పదనం వస్తుంది కాబట్టి పుల్ల మజ్జిగతో మనం కలుపుకుంటున్నాం చప్పదనం లేకుండా. వంట సోడా కొద్దిగా వేసేసి పుల్ల మజ్జిగను పోసేసి కొద్దిగా పలచగా కలిపేస్తాం. ఆ పిండి వెజిటబుల్ ముక్కలన్నీ బాగా కలిపేసేసి అట్లా ఒక అరగంట అట్లా నానపెట్టేసేసుకోవాలి. గుంటలో నాన్ స్టిక్ పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ రాసేసి స్పూన్తో పిండి తీసుకుని ఆ గుంటల్లో వేసేసి గుంట నిండా మూత పెట్టేస్తాం. సన్న సెక్క మీద ఒకవైపు కాలిన తర్వాత వాటిని తిరగేసి మరోవైపు కాలనివ్వాలండి. సగ్గు బియ్యం ఉండటం వల్ల, వంట సోడా వేయటం వల్ల బాగా గుల్లగా వస్తాయి. పుల్ల మజ్జిగ వేసి ఇట్లా తడిపి పెట్టాం కాబట్టి. ఎక్కువ వెజిటబుల్స్ ఉండటం వల్ల క్యాలరీ కౌంట్ తగ్గుతూ మంచి రుచిగా ఉంటాయి. ట్రై చేయండి. అంటే అచ్చంగా పిండితో మనం ఊతప్పాలు ఎక్కువగా తిన్నప్పుడు నష్టాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆ ఊతప్పాల పిండిలో ఇటు ఆకుకూరలు, వెజిటబుల్ ముక్కలు, తురుములు, బఠానీలు ఇట్లాంటి కాంబినేషన్ ఇచ్చినప్పుడు మీకు రిస్క్ తగ్గుతుంది. ఇంకెవరికైనా షుగర్ కొంచెం బాగా తగ్గాలనుకుంటే ఇందులో కసూరి మేతి 2 గుప్పిళ్ళు కనుక వేసేసారనుకోండి, అది ఇంకా కంట్రోల్ చేసేస్తుంది. ఊతప్పాలు తిన్నా షుగర్ పెరగకుండా ఉండాలంటే మునగాకు, మెంతికూర ఇట్లాంటి ఊతప్పాల పిండిలో కలుపుకోవాలి. కసూరి మేతి కానీ ఇది ఆలోచన చేసుకుంటే ఇలాంటి టెక్నిక్స్ కొంచెం అప్లై చేయండి. టిఫిన్ తిన్నట్టు అవుతుంది, షుగర్ పెరగకుండా తిన్నట్లు అవుతుంది.